ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? మంచిగా బాగున్నదే, బాగున్నది. ఏ విషయంలో? రైతు బంధులో ఏదో వేయలేదు అనుకుంటా బుట్టు పెట్టినట్టు ఒక్కొక్కరికి వేసి అలా వండ పెట్టినట్టు సరిపోయింది. ఏమన్నా అంటే ఇక ఆడవాళ్ళకైతే ఫ్రీ ఉంటే ఆడవాళ్ళు వేస్తారు, గెలితే ఇక మళ్ళీ గెలితే బాగానే చేస్తాడు. రైతు బీమా వస్తుందా? రైతు బీమే ఒక ఎకరం వేసిండే వేస్తామంటే, ఇక నువ్వు 10 ఎకరం ఒక ఎకరమే, 6 ఎకరానికి 6 ఎకరమే, ఒక ఎకరం తప్ప ఏమి వేయలే. విషయం అయిపోయింది. ఇంకే 6 గ్యారెంటీలు వస్తున్నా? 6 గ్యారెంటీలు నాకు తెలియదు, ఏది లేదు. 6 గ్యారెంటీలు ఆయన చేసింది ఏది లేదు. ఆయన చేసింది ఒక ఈ తెలంగాణ అదొక దళిత బంధు అని పెట్టి మోసపోయింది ఈయన, కానీ లేకపోతే ఏనాడు దుమ్ముదుములు ఆయన ఆజ్ఞవుడు. ఎట్లా ఉంది మరి ఇప్పుడు? మంచిగా ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం? మంచిగా ఉంది. నమ్మగొలిపి ఆడ కూర్చున్నాడు. చెప్తున్నావు నువ్వు అయితే? ఇదికారంగా అదే మంచిగా నమ్మగొలిపాడు. అది చేస్తా ఇది చేస్తా, ఏది మరి పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తున్నాడు, ఏది మరి అది ఆజ్ఞ ఉంది, ఇది ఈయన. ఇక మళ్ళీ వస్తాడు, మళ్ళీ వస్తే ఇక చెప్పు 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు. చేస్తాడు. ఆడవాళ్ళు తప్ప లేరు ఆయనకు. ఉన్నప్పుడు ఎట్లా ఉండనా? కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్, ఇక కరెంట్ ఇచ్చినాక ఇప్పుడు ఈయన మీటర్ కూడా పెడతాడట కదా అంటాను. ఆయన మంచిగా మీటర్ లేకుండా మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకు ఓటీ అని మంచిగా మీటర్ లేకుండా కరెంట్ ఇస్తా అని చెప్పేసి అన్నాడుగా రేవంత్ రెడ్డి అన్నాడుగా. మీటర్ వస్తాయట, ఇంకా రాలే పాపం ఆయన. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక లేకుంటుంది. ఈ భూములు గిట్ట ఎక్కడో అక్కడ ఉన్నప్పుడు మంచిగా తెలియజేసి ఓన్ భూమి వాళ్ళు చేసుకోమని ఎంత తేడా చేసిండు ఆయన. ఇదంతా ఏంది మోసమే. కేసీఆర్ ఏమేం పథకాలు చేసిండు అప్పుడు? నాకు చదువు రాదు ఆయన. అన్ని కళ్యాణ లక్ష్మి మీకు తెలిసిన ఇచ్చిండు, లేకపోతే మన ఇదే మన పింఛన్ పెంచిండు, 4,000 ఇస్తున్నాడు, అన్ని ఇచ్చిండు. 4,000 ఓన్కి ఇచ్చిండు, ఓన్కి జీకులంగులకు. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందా? మళ్ళా టీఆర్ఎస్ రావాలి. ఇంకా నేను 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు. ఎట్లా మరి? ఆడోళ్ళు చెప్తాడు, ఆడోళ్ళు వేపిస్తే ఉంటాడు మరి. అసలు ఇది ఈ రైతు అయితే ఒడేయాడు ఆయనకు. నా పెళ్ళింగా. ఏ ఊరు మీది? ఓలాపురం. ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం దండగే. ఎందుకే మంచిగా 500 గ్యాస్ ఇస్తుండు, ఉచిత బస్ ఇస్తుండు, వేయి గ్యాస్ వేయి తులం బంగారం ఇస్తాను ఇచ్చిండా. మహిళలకు 2,500 ఇస్తాను ఇచ్చిండా. ఏమి చేయలే. దొంగవాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరు? రేవంత్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి దొంగవాడు. ఏమి చేయలే. ఎందుకే మంచిగా చేస్తున్నా, నేను ఇంకా కొత్త పింఛన్లు ఇస్తున్నా. ఆడ ఇస్తాడు కొత్త పింఛని. కొత్త లేవు, పాత లేవు. పాత కూడా సరిగ్గా నెలకు వస్తలేవు, నెల దాటిపోతాను. గతంలో ఎట్లా ఉండనే? కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పనులు చేసిండు, అన్ని అన్ని అయింది. ఏమేం పనులు చేసిండా నీకు తెలిసింది చెప్పు. అక్కడ నీళ్లుగా నల్ల బండకు నీళ్ళే లేవా, నల్లకుండా నల్ల బండ అని అన్నాడు. అక్కడ కూడా నీళ్ళు తీసుకుపోయాడు. వీటి తెచ్చిండా ఏమన్నా? ఏం తెలియదు. ఏం తెలియదా ఇప్పుడు దాకా? ఇప్పుడు ఏమి ఏమి తెలియదు. ఒక బస్సుకు మాత్రం ఫ్రీ బస్ అని అన్నాడు. ఎట్లా ఉంది మరి ఆ ఫ్రీ బస్ కూడా? ఎట్లా ఉంది? ఏమున్నది, ఆడోళ్ళు ఎక్కిపోతాను, మన హాస్టల్లో పోతాను, దాని మీద వీళ్ళే ఎక్కిపోతాను. ఎప్పుడైనా బస్సుకు పోయినా ఎంత నీ ఛార్జ్? ఎంత బస్సులో ఛార్జ్ ఎంత తెలుసా నీకు? తెలుసు. ఎంత డబుల్ చేసిండా? ఎట్లా డబుల్ చేసిండు. వాళ్ళ మీద ఉండేది మన మీద వేసిండు. ఇంకో 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఉంటాడా? ఉంటాడు. ఉచితంగా ఇప్పుడే పోతాడు వాడు. అప్పుడుగా ఉంటాడా? ఉంటాడు. మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే ఏ పార్టీ రావాలి? టీఆర్ఎస్ రావాలి. ఎందుకు? ఏమేం పనులు చేసిండు? కారు ఏం చేసిండు? అట్టే అంటాడు. అట్లా అనుకుంటే ఏమైంది అంటాడు. అంత అప్పు చేసి వాడు చేసిన అప్పులు నేను తెరుపుతాని అంటాడు. మొన్న రైతు బంధు పడ్డా ఆయన? పడలే. ఎందుకు? ఎకరానికి ఇచ్చినా అని చెప్తాను కదా అంటాడు, కానీ ఇంకా పండలే. రైతు బీమాకి అన్ని వస్తలేవా? ఇందిరమ్మ ఇల్లు అవి కూడా ఇచ్చిండు. ఈ నెలకి ఈ నెల 4,000 వస్తలేదు. ఇంకా 2,000 సరిగ్గా వస్తలేవు అంటే 4,000. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందా? కేసీఆర్ వస్తేనే మంచిది. కేసీఆర్ చేసిందే మరి 2,000. వీడు చేసిండా? మీరు అడిగిలా 2,000 అని? మేము అడగలే, ఆయన చేసిండు, ఆయన ఇచ్చిండు. మరి మాట ఇచ్చిండు, ఆయన ఇస్తలేడు. ఈ మాట ఇచ్చిన ఇయ్యాడు, ఏం చేసిన ఇయ్యాడు. మీ ఎమ్మెల్యే ఎవరా? మా ఎమ్మెల్యే వాడు సిరిహరి కడెం సిరిహరి. ఆయన ఏ పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ లో పడ్డాడు. వీళ్ళ గెలిచి అండ్లో పడ్డాడు. వీళ్ళ గెలిచి అండ్లో పడ్డాడు. వాని బిడ్డ గురించి పడ్డాడు అండ్లో. మళ్ళీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు ఆయన?
ఏం చేస్తాడో వానికి చేతన అయితే లేదు కానీ ఏం చేస్తాడు. మంచిగా ఉందా మరి ఇప్పుడు? ఏం మంచిగా ఎంత దండిగే మళ్ళీ వస్తాడా ఎవడు రేవంత్ రెడ్డి? వాడు రాడు, అసలే రాడు రాడు.